కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కొన్ని నిర్ణయాలు నాయకులకు బాధ కలిగిస్తాయి, పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయాన్ని అధిష్టానం తీసుకుంటుందని తెలిపారామె. కాంగ్రెస్ లో సమిష్టి నిర్ణయాలుంటాయని కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతోంది అన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కాంప్రమైజ్ అయ్యారు. త్వరలో ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తామని మీనాక్షి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, నాయకులంతా కూడా కలిసి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కొన్ని నిర్ణయాలు నాయకులకు బాధ కలిగించవచ్చు, పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని కూడా తెలిపారు. కాంగ్రెస్ లో సమిష్టి నిర్ణయాలుంటాయని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అన్నారు మీనాక్షి నటరాజన్. మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇప్పటి వరకు అలకబూన్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కాంప్రమైజ్ అయ్యారు. త్వరలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కూడా మీనాక్షి హామీ ఇచ్చారు. हमारे सामने ये केवल जुबली हिल्स के चुनाव की बात नहीं है। अंजन जी मेरे बहुत पुराने साथी हैं। मेरा जो उनसे रिश्ता है वो राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है और हम सब साथी रहे हैं, साथ में सांसद रहे हैं। आदरणीय सोनिया जी ने स्वयं, जब आप कोरोना काल में स्वास्थ्य आपका खराब हुआ तो उन्होंने पत्र लिखकर आपके कुशल स्वास्थ्य की मंगल कामनाएं की। तो ऐसी घनिष्ठता और ऐसी प्रतिबद्धता इनकी कांग्रेस पार्टी के साथ रही है। हम उनका पूरा सम्मान करते हैं और उनके गरिमा के अनुकूल कांग्रेस पार्टी में उनका स्थान सदैव बना रहेगा और आज जो स्थान है उससे बढ़कर ही स्थान होगा। ठीक है कि राजनीति में एक स्थान के लिए बहुत सारे लोग इच्छा रखते हैं, निर्णय किसी एक के पक्ष में होता है, लेकिन इसके वजह से इनकी वरिष्ठता, इनकी वरीयता, इनकी निष्ठा और इनके प्रति जो पार्टी का सम्मान है उसमें किसी भी प्रकार से कमी नहीं आएगी और इनके सम्मान को बरकरार रखना हम सबकी जिम्मेदारी है। इसका एहसास उनको स्वयं को भी है और हम सब लोगों को मिलकर इस वक्त जो सामाजिक न्याय की लड़ाई लड़ने वाले इस देश के महानायक हैं आदरणीय राहुल जी और हमारे माननीय कांग्रेस अध्यक्ष खारगे जी, उनके नेतृत्व में लोकतांत्रिक मूल्यों की विजय हो और राहुल जी हमारे प्रधानमंत्री के तौर पर आगे आए, इसके लिए हम सब लोग प्रयास कर रहे हैं। ये हम सब लोगों की पार्टी कार्यकर्ता की हैसियत से भावना है। ये भावनाएं उन्होंने हमारे सामने आज व्यक्त की और हम सबकी ये भावना है कि उनकी गरिमा और उनकी वरिष्ठता को ध्यान में रखते हुए उनको उसी तरह से उनका मूल्यांकन। धन्यवाद। అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, విశ్వనాథం గారు, మీడియా సోదరులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు నాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు వచ్చి నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. నేను ఇంకెవరి గురించో రాహుల్ గాంధీ నాది ముఖ్య ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీ